సరిగ్గా 2003 నా లైఫ్లో ఒక పెద్ద కుదిపేసిన సంఘటన. దుద్దుకూరు అని ఒక ప్రాంతం ఉంటుంది ఇక్కడే దేవరపల్లి పక్కన. అక్కడ ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళం మేము. దేవరపల్లి, దుద్దుకూరు, ఇంకా ఊర్లు ఉండేవి ఆ చుట్టుపక్కల. అక్కడ ఫైనాన్స్ చేసేవాళ్ళం. వీక్లీ వన్స్ వెళ్ళేవాళ్ళం. ఆ రోజు మంగళవారం ఉదయం వెళ్ళిపోయాం. ఆ రోజు మంచి ఎండాకాలం. సో సాయంత్రం వరకు అక్కడే ఉన్నాం. అక్కడ ఎవడో చిన్న ఇష్యూ జరిగింది. ఎవడో డబ్బులు కట్టబోతే అటు బండి లాక్కొచ్చి ఆఫీస్ దగ్గర పెట్టాం. ఆఫీస్ దగ్గర పెడితే కొంచెం హడావుడి చేసి వాడి మీద కొంచెం కేకలేసా. ఇంకా అప్పుడు మరి తప్పదు కదా, అలా ఊహించుకోకండి. అప్పుడు అది 2003 అంటే ఎంత, 2020 అవుతుంది ఇప్పటికి. 20 ఏళ్ళు, 2 దశాబ్దాలు పూర్తయింది ఇప్పటికి. ఇది 2 దశాబ్దాల కిందటి సంఘటన. సో ఆ రోజు కొంచెం గట్టిగా, మంచి యంగ్స్టర్ని నేను అప్పుడు, గట్టిగా కేకలేయడం, హడావిడి చేయడం అయిపోయింది. మా గుమస్తా ఉన్నాడు, మా పార్ట్నర్ ఉన్నాడు, అవతలోడు ఇంటికి తాళం వేసామని చెప్పాను, డబ్బులు కట్టి బండి పట్టుకెళ్ళమని చెప్పాను, చాలా హడావిడి చేశాను. సో ఎందుకో తెలియదు, సడన్గా నాకు బీపీ పెరిగిపోయింది ఆ కాసేపట్లో. చిన్న వయసు నాకు అప్పుడు. నాకు తెలియకుండానే అన్కాన్షియస్ అయిపోయా. విపరీతమైన బీపీ, హైపర్ టెన్షన్. ఎందుకు వచ్చిందో తెలీదు, ఎలా వచ్చిందో తెలీదు. కాసేపు ఉంటే ఇంకా ముక్కుల్లోంచి రక్తం వచ్చేస్తుందేమో అన్నంత తీవ్రంగా అయిపోతుంది పరిస్థితి. నేను నిలబడలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, నా చేతులు కాళ్ళు సహకరించట్లా. అలా కుర్చీలో కూర్చుని ఉండిపోయా. మా ఆఫీస్ దగ్గర దేవరపల్లి ఉండేది ఆఫీసు, మెయిన్ రోడ్డు మీదే. సో కూర్చుని ఉండిపోయా ఆఫీసులో. అలా కూర్చుని ఉండిపోయినప్పుడు సో వెంటనే మా పార్ట్నర్ వాళ్ళు అలర్ట్ అయిపోయి, ఇంకా ఉండకూడదు ఇక్కడ, ఏదో ప్రాబ్లం జరిగింది అని ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి రాజమండ్రి తీసుకొచ్చారు. ఇంచుమించు 1 hour 1.5 hour పట్టింది దేవరపల్లి నుంచి. ఆ దుద్దుకూరు నుంచి దుద్దుకూరులో జరిగింది. దేవరపల్లి వెళ్ళాం, దేవరపల్లి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసాం, రాజమండ్రి వచ్చేసాం. నైట్ ఇక్కడికి వచ్చేసరికి 10:30 11 అవుతుంది. సో రాజమండ్రి వచ్చిన తర్వాత ఎక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎక్కడికి హాస్పిటల్ తీసుకెళ్ళినా ఎక్కడ డాక్టర్ కనబడట్లా. డాక్టర్లు ఎవరు కనబడలే ఆ రోజుల్లో. ఆ తర్వాత కస్తూరి సుబ్రహ్మణ్యం గారని ఒక డాక్టర్ ఉంటారు. మరి ఆయన ఉన్నారో ఇప్పుడు చనిపోయారో కూడా నాకు తెలియదు. అప్పుడే ఆయన పెద్ద ఆయన, కస్తూరి సుబ్రహ్మణ్యం గారని ఇక్కడే ఒక డాక్టరు. సో హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆయన ఉన్నాడు అంతే. ఆయన ఉంటే ఆయన దగ్గర తీసుకెళ్ళి పడేశారు. చిటికెన వేలు కూడా కదపలేకపోతున్నాను నేను. సడన్గా ఎందుకంత వచ్చిందో నాకు తెలియదు. మళ్ళీ ఇప్పటివరకు నాకు ఎప్పుడు అది లేదు సుమ్మా. మళ్ళీ బీపీ అనుకున్నారు మీరు. బీపీలు షుగర్లు ఏమీ లేవు. ఐఎమ్ కంప్లీట్లీ హెల్దీ. చాలా ఆరోగ్యంగా ఉన్నాను ప్రభు కృప వల్ల ప్రస్తుతానికి. రేపు ఎలా ఉంటానో తెలీదు. సో ఆ టైంలో తీసుకెళ్లారు, అక్కడ పడేశారు. సంజీవి హాస్పిటల్స్ ఉందా ఇప్పుడు? అది హాస్పిటల్ ఉందండి, ఏమీ లేదా? రాజమండ్రి వాస్తవాలు చెప్పాలి. సంజీవి హాస్పిటల్స్ ఉందా ఇప్పుడు? ఆ రాజాగారి హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది, కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గరలో. సంజీవి హాస్పిటల్స్ అప్పుడు 20 ఏళ్ల క్రిందట. కస్తూరి సుబ్రహ్మణ్యం అప్పుడు డాక్టర్ గారి పేరు. నాకు మళ్ళీ తర్వాత ఎప్పుడు నేను కలవలేదు, నేను అక్కడికి వెళ్ళలేదు. నాకు గుర్తున్న సమాచారం అంతవరకే. సో నన్ను పడేశారు. 12 అవుతుంది. అప్పుడు ఏంటి ఈ వయసులో ఎంత బీపీ ఏంటని ఆయన కంగారు పడిపోయి, నర్సులను కంగారు పెట్టేసి లోపల తీసిపోయి ఆ టెస్టులు ఈ టెస్టులు అవి ఇవి చేసాడు. బ్లడ్ తీసేసుకున్నారు, ఏదో బ్లడ్ టెస్టులు కూడా చేశారు, ఏవో జరుగుతున్నాయి. మొత్తం మీద నాకు సెలైన్ పెట్టారు, అంతవరకు తెలుసు అంతే నాకు. అండ్ కంప్లీట్ నీరసంగా ఉన్నాను. నాకు అప్పుడు అనిపించింది కాసేపట్లో నేను చచ్చిపోబోతున్నానన్న ఫీలింగ్ కలిగింది. ఆ క్షణంలో నాకున్న ఒకే ఒక కోరిక, ఒక్కసారి మా అమ్మని చూసి చచ్చిపోదామని నా పక్కనున్న మా పార్ట్నర్ని అడిగాను. అరే ఏదేమైనా సరే ఒక్కసారి మా అమ్మని తీసుకురండి రా అని అడిగా. ఒక్కసారి అమ్మని తీసుకొస్తే ఇంకెలాగో నేను అయిపోతానన్న ఫీలింగ్ నా మైండ్ చెప్తుంది. ఇంక నువ్వు బతకోరా అబ్బాయి, నీ టైం దగ్గరకు వచ్చింది, ఈ రకంగా సత్తనం అన్నమాట ఇంత చిన్న వయసులో అని. సరే అప్పుడు నేను మంచమే పడుకున్నాను, అసలు ఓపిక లేదు, నశించిపోయింది. మా అమ్మని పిలిపించమని అడిగా. ఇంకా తర్వాత అలా పడుకుండిపోయా. ఇంజక్షన్లు అవి చేస్తున్నారు, ఏవో జరుగుతుంది. ఒకసారి బ్రెయిన్కి స్కానింగ్ తీపించాలండి, సంథింగ్ వెంట్ రాంగ్, ఇది ఏదో ప్రాబ్లం ఉంది అబ్బాయిలో, అదేంటో మాకు తెలియట్లేదు అని అన్నారు. అంతవరకు వినబడ్డాయి నాకు. కాసేపటికి 1 గంట ఆ ప్రాంతంలో మా అన్నయ్య మా నాన్నగారు వచ్చారు. అది అర్థమైంది. మా అమ్మ అయితే రాలా, ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తుంది అటు ఏడుస్తూ. మా అన్నయ్య మా నాన్నగారు వచ్చారు. సో నా పక్కన ఉన్నారు వాళ్ళు. ఎరా నాన్న ఏమైందిరా, ఏంటి అంత హ్యాపీనా, బాగుందా అని నన్ను అడుగుతున్నారు. నేనైతే ఏం సమాధానం చెప్పట్లే, అలా పడుకొని అమ్మ రాలేదా అంటున్నాను అనమాట. అమ్మ ఏదని అడుగుతున్నాను. అమ్మ వస్తుందిరా, దారిలో ఉంది అంటున్నారు. నేను తెంగరోండి కాదు కదా, ఇంకా దారిలో ఏముంటుంది, తీసుకొస్తే మీరు తీసుకురావాలి ఈ టైంలో. ఇంకా దారిలో ఏముంటుంది ఈ టైంలో, బస్సులు ఉంటాయి, కార్లు ఉంటాయి. సో అమ్మ రాలేదన్న విషయం అర్థమైంది.
సో అలా పడుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. డాక్టర్ గారు బయటికి వెళ్ళిపోమన్నాడు. అబ్బాయిని రెస్ట్ తీసుకునేవాడిని, మీరు ఇబ్బంది పెట్టకండి, బయటికి వెళ్ళిపోండి. మా అన్నయ్య, మా పార్ట్నర్, మా గుమస్తా, మా నాన్నగారు అందరూ బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా అలా ఉన్న గదిలో అప్పుడు సడన్గా గుర్తొచ్చాడు నాకు దేవుడు. నిజం చెప్తున్నా, అప్పటి వరకు నాకు దేవుడు, దైవభక్తి ఇలాంటివి ఏమీ లేవు. ఆ తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు ఏమీ లేవు. ఆ తర్వాత కూడా అంత డెప్త్లోకి వెళ్ళాలా. నేను డెప్త్లోకి వెళ్ళిన టైం ఎప్పుడంటే 2009 ఎండింగ్, 2010 స్టార్టింగ్. అప్పుడే నేను ప్రభుకు కట్టుబడ్డాను, ప్రభుకు నా జీవితాన్ని అప్పగించుకున్నాను. అప్పటి వరకు లోకంలోనే ఉన్నా. సో 2003లో మే నెలలో ఈ సంఘటన జరిగింది. అప్పుడు నేను అక్కడ కూర్చొని ఒకటే ప్రార్థన చేసుకుంటున్నా, తండ్రి మా అమ్మ దేవుడు నువ్వు, సో ఈ రోజు నుంచి నేను కూడా నిన్ను నమ్ముతున్నాను. అది తండ్రి అన్నానో లేదో కూడా ఐడియా లేదు, యేసు ప్రభు అని ఉంటాను మ్యాక్సిమం అప్పటికున్న సమాచారం మేరకు. అంటే 20 ఏళ్ళు అయిపోతుంది కదా, కొన్ని గుర్తులేవు. సో అప్పుడు మాత్రం నేను ఒక చిన్న ప్రేయర్ చేసుకుంటున్నా మైండ్లో. ఎందుకంటే మా అమ్మ ప్యూర్ క్రిస్టియన్, మా నాన్నగారు ప్యూర్ హిందూ. అప్పటికి ఆయన రామభక్తుడు, ఈమె క్రీస్తు భక్తురాలు. సో నేను మా అమ్మ ఈ ప్రార్థననే బీజాలు నాలో నాటింది కాబట్టి అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నా, నాకు నువ్వు ఏదోటి చెయ్యి, నన్ను బతికించావా, ఇక మీదట కొన్ని అలవాట్లు మానుకుంటా, కొన్ని విషయాల్లో సెటరేట్ అవుతా, కొన్ని విషయాల్లో పద్ధతిగా నిన్ను పూజిస్తా అని మనసులో ఏదో మొత్తం మీద మొక్కుబడులు వేసేసుకుంటున్నాను అనమాట. ఎవరికైనా చచ్చే ముందు బతకాలనిపిస్తుంది కదా, చావాలని ఎవడనుకుంటాడు చెప్పండి. అదే అంత చిన్న వయసులో, అప్పుడు నాకు 17 ఏళ్ళు ఎంతో 18 ఏళ్ళు, అప్పుడు అంత ఎందుకు అలా అయిపోయిందో తెలీదు. సో సరే ప్రార్థన చేసుకున్నా, అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు కాసేపటికి నాకు తెలియకుండానే అలా శక్తి వస్తుంది. మెల్లిగా నాకు తెలియకుండా నేను నిజంగా చెప్తున్నా, ఆ రోజు మంచి గాఢ నిద్రలో ఉన్నాను, మంచి మత్తుగా ఉన్నాను, అలా పడుకునే ఉన్నాను. కాసేపటికి మా అమ్మాయి వచ్చి నన్ను అలా, ఏం అవదరా నాన్న, నీకు ఏం అవదరా అని అలా తల నిమురుతున్న ఫీలింగ్ అనమాట నాకు. అది కలో నిజమో నాకు ఎప్పటికీ ఎంత ఆలోచించినా అర్థం, నిజం చెప్తున్నా అసలు అర్థం అవుతుంది. కానీ ఏదో జరిగింది. మా అమ్మాయి వచ్చి, మా అమ్మే నాకు క్లియర్గా అర్థం అవుతుంది. అమ్మ అంటే పడుకున్నాను కదా, మా అమ్మాయి వచ్చి నా తల నిమురుతూ నా పక్కన కూర్చొని, నీకేం అవదరా చిన్న, ఇంటికి వెళ్ళిపోతున్నాం మనం, అంత హ్యాపీ, తగ్గిపోద్ది, ఏం లేదన్నారు డాక్టర్ గారు, ఏం అవదు, నువ్వు ఈసారి ఇంకా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు బాగుంటావు నువ్వు అని అలా చెప్తుంది నాకు. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా, మా అమ్మ ఉంది కదా అన్నట్టు నిద్రపోయా. కాసేపటికి 3:30, 4 అయ్యాక మెలకు వచ్చాక అమ్మ ఏదని అడుగుతున్నాను మా నాన్నగారిని. అమ్మ వస్తుందని చెప్పాను కదా, పడుకోను అంటున్నారు. ఈయన అమ్మ వస్తుంది ఏంటి, అమ్మ రాలేదా అంటే రాలేదు. మరి ఇందాక నాకు అమ్మాయి కదా పక్కన కూర్చుందంట అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో పరాకు మాటలు మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కానీ నా మైండ్లో పూర్తిగా ఫిక్స్ అయిపోయింది, మా అమ్మ వచ్చింది కదా, మా అమ్మ నాతో మాట్లాడింది కదా, మా అమ్మ నన్ను ఇలా ఓదార్చింది కదా అన్న ఫీలింగ్ మాత్రం నా మైండ్లో ఉంది. అది నేను మరి అలా వచ్చిందో అది ఏంటో నాకు ఎప్పటికీ తెలియదు. సో ఆ 4 గంటల టైంలో నన్ను కారు మీద ఇంటికి తీసుకొచ్చారు. 4:30 టైంకి, రేపు తీసుకొస్తామండి, ఇంటి దగ్గర కంగారు అయిపోతుంది, డిశ్చార్జ్ చేసేయండి అని చెప్పేసి మా నాన్నగారు బలవంతంగా తీసుకొచ్చాడు. నిజంగా ఏ తండ్రి అయినా అయితే తీసుకురాడు, మా తండ్రి మొండి తండ్రి. సో ఆయన ఏంటంటే, వీడు ఎక్కడ ఉండడం కంటే ఇంటి దగ్గర ఉంటేనే బెటర్, ఇంటి దగ్గర ఉంటే వీడు కవర్ అయిపోతాడు, అమ్మమ్మ అంటాడు ఆవిడ నుంచి అని చెప్పేసి తీసుకొచ్చి ఇంట్లో పడేశారు. నిజం, తెల్లవారుజాము 4:30కి బయలుదేరాం ఇక్కడ రాజమండ్రిలో. ఇంటికి వెళ్ళేసరికి 5:30 ఎంత అయింది, తెల్లవారింది. శుభ్రం ఇంట్లో పడేశారు. నా కోసం అప్పటికే మా అమ్మ బెడ్ సిద్ధం చేసి అవి ఇవి చేసి నా కాళ్ళకి ఆయిల్ రాయడం, అప్పుడు నూనె, మా అమ్మకి నూనె విశ్వాసం ఉందలే, సో నాకు నూనె రాసి ప్రార్థన చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంది మా అమ్మ. సో అన్నీ చేస్తుంటే ఆ రోజుకి 2 రోజులకు నేను రికవర్ అయ్యాను. రికవర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు, అన్ని చెకప్లు చేయించారు, ఏమీ లేదు. కానీ ఆ కుదుపు నా జీవితంలో పెద్ద మార్పుకు కారణమైంది. ఆ తర్వాత నేను చాలా అలవాట్లకు దూరం అయిపోయాను. అప్పటి నుంచి ఎప్పుడు మళ్ళీ ఏ బ్యాడ్ హ్యాబిట్ జోలికి వెళ్ళాల, ఎవరితో కలిసి తిరగల, అంటే ఏ బ్యాడ్ లేదు నా లైఫ్లో. ఒక దేవుడు లేడంతే, విశ్వాసం లేదు, దేవుడు లేడు. కానీ ఆ తర్వాత నేను ఫ్రెండ్స్తో ఉండేవాడిని, ఫ్రెండ్స్తో కూర్చునేవాడిని, ఫ్రెండ్స్తో మాట్లాడేవాడిని, రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీలు తినేవాడిని, అంతవరకే తప్ప ఎప్పుడు కూడా ఆ 2003కు ముందటి జీవితం ఎప్పుడు నా జీవితంలోకి మళ్ళీ రాలా. అంటే అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి నేను పోలా. సో అలాంటి స్వస్థత నా జీవితంలో జరిగినప్పుడు స్వస్థతలు లేవని నేను ఎందుకంటాను? అలాంటి ఒక అద్భుతం నా జీవితంలో జరిగినప్పుడు అద్భుతం జరగదని నేను ఎందుకంటాను? నా కళ్ళతో నేను చూశాను కదా అది.
అలాంటి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో జరిగాయి, ఎన్నో. సో దేవుడు కొన్ని కొన్ని విషయాల్లో మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, మనకు తెలియకుండా రక్షిస్తాడు. ఫస్ట్ మా అన్నయ్య చేతక్ కొన్నాడండి. చేతక్, బజాజ్ చేతక్ అని అప్పట్లో అది గొప్ప. ఫస్ట్ మా అన్నయ్య చేతక్ కొన్నాడు. కొత్త బండి ఇంట్లో పెట్టారు, ప్రార్థన చేశాడు, అంతా అయిపోయింది, లోపల పెట్టుకున్నాడు. ఆడు తిరిగి వస్తున్నాడు, లోపల పెట్టుకున్నాడు. నేను 8th క్లాసు. నేను అడిగా ఒకసారి బండి రాదు అని. నువ్వు నోర్మి, నువ్వు నీ వయసు ఎంత, నువ్వు నీ శక్తి ఎంత, నీకు బండి కావాలా? అసలే బరువుగుండే అప్పట్లో చేతక్కలు. ఓ పక్కకు లాగేసేది, ఇవ్వనన్నట్టు. సరే అన్నాను. అందరూ ఇంట్లో ఉండగా అటు ఇటు చూస్తే తాళం ఎక్కడ పెట్టాడో కనబడింది. మెల్లిగా చూసి తాళం తీసి, ఏదో చిన్నగా టచ్ ఉందనమాట. ఎవడో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నదో ఎవరిదో జస్ట్ అలా ముందుకు నడిపినంతవరకు తప్ప నాకు బండి నడపడం అలవాటు కూడా లేదు. అయినా మరి తొక్కకపోతే ఎలాగొస్తుంది అన్నట్టు జాగ్రత్తగా వెళ్ళి ఆ బండి తాళం తీసి మెల్లిగా ఇంట్లోంచి కిందకి దింపేసి ఇక్కడ స్టార్ట్ చేస్తే వినబడిపోద్దని చెప్పి ఈదిలోకి తోసుకుంటూ వెళ్ళి ఆ పక్క ఈదిలో కిక్కు కొట్టి ఫస్ట్ గేర్ వేసి మొత్తమే జయ్యమనిపించా. ఆ ఫస్ట్ గేర్ వేయడం, రెండో గేర్ వేయడం, మూడో గేర్ వేయడం, ఒకేసారి రేజ్ చేసేయడం, అలా వెళ్ళి ట్యాప్ను గుద్దేశాను. నిజం, ట్యాప్ బండి 2 ముక్కలు అయిపోయింది అలా గుద్దా. ఆ ట్యాప్కి, దానికి ముందు గొట్టానికి ట్యాప్ బిగిస్తారు కదా, గొట్టం ఉంది కానీ దానికి ట్యాప్ లేదు, అదే హెడ్ లేదు. దాన్ని ఏమంటారు మీ ప్లంబర్ చెప్పాలి. ఆ కుళాయి లేదు దానికి, మరి ఒత్తి గొట్టమే ఉంది. అప్పట్లో పబ్లిక్ ట్యాపులు ఒత్తి గొట్టాల్లోంచి కారిపోయేవి నీళ్లు. పట్టుకునేవాళ్ళు బిందెలతో పట్టుకునేవారు, మిగిలిన వాళ్ళు రోడ్డుకు వదిలేసేవారు కదా, అలాంటిది అనమాట అది. సో వెళ్ళి కోర్టులోకి, అక్కడ ఉన్న బిందె అప్పడం అయిపోయింది, ఎవరిదో బిందె, అదేమో వెనకబడిపోయింది. అసలు ఆ రాడ్ నా నుదురులో దిగిపోవాలి. ఆ రాడ్ నిజంగా చెప్తే నమ్మరు, కొట్టగానే నేను ఎగిరి పడ్డాను. దాని మీద పడకుండా దాని పక్క నుంచి, ఇదే అనుకోండి, ఇలా పడ్డాను అనమాట. ఇలా పడ్డ వల్ల ఇక్కడ తగిలింది. సో ఒళ్ళంతా కొట్టుకుపోయాయి. అంతే, అక్కడ పడుకున్నాను. ఈలో తర్వాత ఎవరో వచ్చి తీసుకెళ్ళి కుట్లు వేయించి ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పడేశారు. ఇప్పటికీ నేను చెప్తాను కదా, అలాంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. మరి దేవుడు నన్ను కాపాడకపోతే అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎవరు కాపాడినట్టు? ఇన్ని కళ్ళతో చూసినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతం చెయ్యడని నేను ఎందుకంటాను? నేను అద్భుతాలు చేస్తా రండి అనేవాడిని నమ్మొద్దంట నది. వాళ్ళందరూ ఏం సృష్టించారంటే, అబ్బో వీడు మనకేదో చెప్తున్నాడు, మన గురించి తేడాగా చెప్తున్నాడని మనకి నా మీదకి రివర్సల్ ఏం చెప్పేశారంటే, ఇతను స్వస్థతలు లేవంటాడు, అద్భుతాలు లేవంటాడు అని చెప్పారు. నేను అలా ఇప్పుడు చెప్పలా. మనుష్యులు మిమ్మల్ని మోసగిస్తారు, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ దగ్గర ఏ శక్తి లేకపోయినా మేము ఏదో చేస్తాం, మమ్మల్ని ముట్టుకుంటే ఎలా అయిపోద్ది, మమ్మల్ని పట్టుకుంటే ఎలా అయిపోద్ది అని అంటారు, జాగ్రత్త అనే చెప్పా. అర్థమైందా? సో కాబట్టి దేవుడు మన జీవితంలో రకరకాల మేలులు చేస్తాడు. ఆయన చేసే మేలులు కొన్నిసార్లు ఊహలకు కూడా అందవు. నిజంగా ఊహలకు అందవు కొన్ని సందర్భాల్లో ఆయన చేసే మేలులు. అంత అద్భుతంగా ఉంటాయి.